హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. సెప్టెంబర్ 27వ తారీఖున ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను మన పోటీ పరీక్షల దృష్ట్యా తెలుసుకుందాం. ఈ వీడియో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం నేర్చుకోవడం జరుగుతుంది, అభ్యర్థులు గమనించాలి. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ట్రంప్ మరో షాక్, అంటే భారత్కు మరో షాక్ ఇవ్వడం జరిగింది. అయితే మనపై 50% టారిఫ్లు సుంకాలు ఏవైతే ఉన్నాయో దానికి అదనంగా దీన్ని అంటే ఏదైతే భారత ఔషధాలపై దిగుమతి పన్నును 100% 100% ట్యాక్స్ను విధించడం జరుగుతుంది. మన యొక్క ఔషధాలు అక్కడ దిగుమతి చేసుకుంటే 100% టారిఫ్లు అంటే సుంకాలు ట్యాక్సెస్ను వసూలు చేయడం జరుగుతుంది అని చెప్పి ట్రంప్ మనపై మరో షాక్ విధించారు. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే భారత్ రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంటుంది, అది గనక ఆపండి అని చెప్పి ఈ టారిఫ్లను విధించడం జరిగింది. అయితే ఏదైతే రష్యా నుండి మనము చమురును దిగుమతి చేసుకుంటున్నందుకు అక్కడ వాటికి ఆదాయం వెళ్తుంది. సో ఆ ఆదాయంతోనే రష్యా మన ఉక్రెయిన్పై యుద్ధం చేస్తుంది అని చెప్పి గత కొన్నాళ్ళుగా ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో అయితే ఔషధాలపై సంబంధించి అన్ని బ్రాండెడ్ అండ్ పేటెంట్ ఉన్నటువంటి ఔషధాలపై 100% టారిఫ్లు విధించడం జరిగింది. ఇది 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతుందని చెప్తున్నారు. అయితే అమెరికా దిగుమతి చేసుకునేటువంటి ఔషధాలలో 40% వాటా భారత్వే అనమాట. 40% మన భారత్ నుంచే అక్కడ దిగుమతి చేసుకుంటున్నారు ఈ ఔషధాలు. ఓకే, ఈ రకంగా అమెరికా అధ్యక్షుడు కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ టాపిక్ చూసినట్లయితే నైసార్ తీసిన చిత్రాలు అదరహో, అంటే నైసార్ యొక్క ఇదైతే ఉపగ్రహం ఉందో ఇది తీసినటువంటి చిత్రాలు చాలా బాగున్నాయని చెప్పి వార్తలు రావడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా దీన్ని చూడవచ్చు మనం. అయితే భూ పర్యవేక్షణ కోసము భారత్ అమెరికా సంయుక్తంగా రూపొందించినటువంటి ఈ ఉపగ్రహము నైసార్ అన్నమాట. ఇక్కడ భారత్ అమెరికా సంయుక్తంగా రూపొందించినటువంటి ఉపగ్రహమే ఈ నైసార్. ఈ నైసార్ యొక్క ఫుల్ ఫామ్ చేసినట్లయితే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. దీని యొక్క ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అనమాట. అయితే ఈ జూలై 30న శ్రీహరికోట నుండి ప్రయోగించడం జరిగింది. ఓకేనా. అయితే ఈ ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్ రాడార్ ఇస్రోకి సంబంధించింది. ఇక్కడ 2 ఉపగ్రహాలు ఉంటాయి. నైసార్లో 2 ఉపగ్రహాలు ఉంటాయి. ఎస్ బ్యాండ్ రాడార్ వచ్చి ఇస్రోది, ఇండియాది. ఎల్ బ్యాండ్ రాడార్ వచ్చి నాసాకి సంబంధించినటువంటిది. సో ఇదండి నైసార్కి సంబంధించినటువంటి ఉపగ్రహం. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో 10 గ్రామాల్లో BSNL 4G సేవలు అనమాట. అయితే దీని నేపథ్యం చూసినట్లయితే వర్చువల్గా దీన్ని ప్రారంభించనున్నటువంటి ప్రధాని మోడీ ఒడిశా నుండి వర్చువల్గా దీన్ని ప్రారంభిస్తారనమాట. అయితే దీన్ని ప్రాజెక్టు వ్యయం వచ్చి 37,500 కోట్లతో దీన్ని ప్రారంభించనున్నారు. అయితే దేశవ్యాప్తంగా 108 గ్రామాల్లో 4G సేవలను ప్రధాని వర్చువల్గా ప్రారంభించనున్నారు. అయితే ఈ 4Gను సాంకేతికంగా 5Gగా మార్చడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ నుండి 10 గ్రామాలకు 4G సేవలను అందుబాటులోకి రానున్నాయి. ఓకేనా. నెక్స్ట్ డోక్రా మహిళల కోసం సంబంధించి ఒక అంశం రావడం జరిగింది. డోక్రా మహిళల చేతికి సరికొత్త యాప్ అనమాట. ఓకే, ఈ డోక్రా మహిళలు యొక్క అక్రమాలను కంట్రోల్ చేయడానికి కోసం ఒక యాప్ను తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూసినట్లయితే. అయితే మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ను AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్ను తీసుకురావడం జరిగింది. అయితే ఇది మహిళల యొక్క డ్వాక్రా సంఘాల్లో అక్రమాలు జరగడానికి ఆస్కారం లేకుండా అడ్డుకట్ట వేస్తుందని అంటున్నారు. మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మరణించిన వారి బ్యాంకు ఖాతాలో సెటిల్మెంట్ 15 రోజుల్లోనే జరగాలి అని చెప్పి RBI సవరణ చేసింది అనమాట. నిబంధనలు సవరణ చేసింది. అయితే ఏదైతే RBI ఉందో చనిపోయిన వారి యొక్క ఖాతాలు అదే లాకర్లకు సంబంధించిన క్లెయిమ్లను వెంటనే 15 రోజుల్లోనే పరిష్కారం జరగాలని చెప్పి సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది ఇది. ఓకేనా, ఇది ఎకనామిక్స్ సంబంధించిన అంశం. ఓకే. నెక్స్ట్ భారత అటార్నీ జనరల్గా వెంకటరమణిని పునర్నియామకం చేయడం జరిగింది. ఇతను మరో 2 ఏళ్ల పాటు కొనసాగుతున్నారు అనమాట. అయితే మన భారత అటార్నీ జనరల్
ఎవరైతే వెంకటరమణి ఉన్నారో ఇతన్ని 2022లో కేకే వేణుగోపాల్ స్థానంలో ఇతన్ని నియమించడం జరిగింది. అయితే ఇది ముఖ్యమైన అంశం ఏమిటంటే అటార్నీ జనరల్ను రాజ్యాంగంలో 76 క్లాజ్ 1 ఆర్టికల్ ప్రకారం ఇతన్ని నియమించడం జరుగుతుంది. సో ఇతను భారత వ్యవహారాలు ఏవైనా సంబంధించినటువంటి న్యాయ వివాదాలకు సంబంధించి ఇతను హాజరవుతూ ఉంటారనమాట. అయితే కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు ఇతన్ని భారత రాష్ట్రపతి నియమిస్తాడు. నెక్స్ట్, గాజాలో హామస్ను అంతం చేస్తామని చెప్పి ట్రంప్ ప్రకటన చేయడం జరిగింది. నిరసనలు వాకౌట్ల మధ్య ట్రంప్ కాదండి, ఇక్కడ నెతన్యాహు గాజాలో హామస్ను అంతం చేస్తామని చెప్పి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరుగుతుంది కదా, అందులో నెతన్యాహు ఇజ్రాయేల్ ప్రధాని ఎవరైతే ఉన్నారో అతను ప్రసంగించడం జరిగింది, చర్చాంశంగా మారింది అనమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే బీహార్ మహిళల ఖాతాల్లోకి 10,000 రూపాయలు. అయితే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్ర మహిళా అభ్యున్నతికి ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన, అంటే రాష్ట్రం యొక్క మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పేరుతో కొత్త పథకాన్ని మోడీ ఢిల్లీ నుంచి ప్రారంభించడం జరిగింది వర్చువల్గా. ఓకేనా. ఈ పథకం కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఇంకా నెక్స్ట్, లద్దాఖ్ ఉద్యమ నేత సోనామ్ వాంగ్చుక్ అరెస్ట్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా లద్దాఖ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి అంటే ప్రత్యేక హోదా, అదేవిధంగా 6వ షెడ్యూల్ పరిధిలోకి చేర్చాలని చెప్పి కొన్ని నిరసనలు అక్కడ ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో కాస్త అది ఉద్రిక్తంగా ఘర్షణలకు చోటు చేసుకొని 4 మరణించారు, 90 మందికి పైగా గాయపడినట్టు చెప్పారు. సో అందులో భాగంగా ఏదైతే ఈ లద్దాఖ్లో ఉద్యమ నేతగా పర్యావరణవేత్త అయినటువంటి ఇతను సోనామ్ వాంగ్చుక్ను అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో చరిత్ర పుటల్లో MiG-21 అయితే MiG-21 యుద్ధ విమానాలను వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించడం జరిగింది. అయితే ఈ MiG-21లను రష్యా నుండి మనం కొనుగోలు చేశాము. వాటి యొక్క టైం పీరియడ్ అయిపోవడంతో వాటికి రెస్ట్ ఇంకా ఇవ్వబోతున్నారు. వాటి స్థానంలో తేజస్ స్వదేశీ పరిజ్ఞానంతో చేసినటువంటి తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలను ఏదైతే MiG-21 ఉన్నాయో వాటి స్థానంలో తేజస్ 1 యుద్ధ విమానాలను తీసుకురాబోతున్నారు. ఓకేనా. చివరిసారిగా MiG-21 యుద్ధ విమానాన్ని నడిపినటువంటి మహిళా పైలట్గా ప్రియా శర్మ గుర్తింపు పొందింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పాక్ భారత్ యుద్ధాన్ని ట్రంప్ ఆపారు అని చెప్పడం జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడిపై పాక్ ప్రధాని ప్రశంసలు కురిపించాడు. ఓకేనా. ట్రంప్ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేస్తున్నామని చెప్పి పాకిస్తాన్ ప్రధాని పేర్కోవడం జరిగింది. సో ఇదండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.